హాయ్ ఫ్రెండ్స్, ఈ పప్పు కోసం నేను ఒక ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, బద్దపప్పు. దాంతోపాటు పావు గ్లాస్ ఏమో కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండు తీసుకొని ఆకుకూరలు, మెంతికూర పావు కట్ట, తోటకూర పావు కట్ట తీసుకొని పచ్చిమిర్చి 10, 2 టొమాటోస్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. ఈ రెండు వాష్ చేసుకొని ఆకుకూరలు ముందే పప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు, కందిపప్పుని ఇంకా ఇవన్నీ వేసుకొని కుక్కర్లో పసుపు ఫుల్ స్పూన్ 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా 5 విజిల్స్ దాకా ఉడికించుకొని తగినంత ఉప్పు వేసుకొని రుబ్బేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే. పెసరపప్పు వేసి ఆకుకూరతో పప్పు అనమాట. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, ఇష్టంగా తినగలుగుతారు. ఇంకా తాలింపులో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చక్కగా తాలింపుని పప్పులో మిక్స్ చేసుకుంటే వేడిగా తిన్నా చల్లగా తిన్నా మన పప్పు అయితే టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.